సార్, పెట్రోల్ డీజిల్ రేట్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వంట గ్యాస్ కూడా భారంగానే ఉంది. సామాన్యుడు బతకాలంటే ఒక రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా దీని అంతటికీ కారణం బీజేపీ అనే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పటికీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ విజయాలు సాధిస్తూనే ఉంది. అంటే సామాజిక సమస్యల పట్ల ప్రజల దృక్పథం మారి కేవలం మతమే ఇక్కడ బాగా ఎక్కువ స్పేస్ క్రియేట్ చేస్తుంది సార్. మీరే సామాజిక అంశాల పరిస్థితి మారడం ఏంటి? మొత్తం సామాజిక కాకపోతే ఆర్థికము ఇంకేదో కాదు కదా. మనకు ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఎకానమీ ఇష్యూస్ పైన ఈ ప్రభుత్వాన్ని జడ్జ్ చేయడం లేదు. ఎకానమీ ఇష్యూస్ పైన ఈ ప్రభుత్వాన్ని జడ్జి చేయనప్పుడు ఏమవుతుంది అంటే ఎకనామిక్ ఇష్యూస్ పైన ఈ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ స్కూటీనో లేదు కనుక ప్రభుత్వం దాన్ని పట్టించుకోదు. ఎందుకంటే ఈ మా బీజేపీ అధికారంలోకి రావటానికి బీజేపీ ఎకానమీని బాగు చేస్తానో ఇలాంటి వాటికి ఒకటేలే. బీజేపీ మతం ఆధారంగా ప్రజల్ని ఎన్నికలప్పుడు రెండుగా చీలుస్తారు. ఇప్పుడు అస్సాంలో బెంగాల్లో చూసింది అదే కదా. మనం హిందువుల మనం అంతా ఏకం కావాలి, హిందువులకే ఓట్లు వేయాలి, హిందూ కన్సాలిడేషన్ తెస్తారు. సో దాంతో ఏమైందంటే భావోద్వేగాలు ఎన్నికల గెలుపు కారణమైతే భావోద్వేగాలకే ఆలోచిస్తారు తప్ప ఆర్థికపరమైన అంశాలకు ఆలోచించారు కదా. సో అందువల్ల అది ప్రధానమైన సమస్య. ప్రజల దృక్పథం మారడం కాదు, ప్రజలు లైవ్లీవుడ్ ఇష్యూస్, రోజువారీ జీవనోపాధి లాంటి అంశాల ఆధారంగా ప్రజలు తీర్పు చెబితే ప్రభుత్వాలు దానికి భయపడతాయి. ప్రజలే ఆ అంశాలపైన తీర్పు చెప్పలేదనుకోండి, ప్రజలు దానికి సీరియస్గా ఎందుకు తీసుకుంటారు? నువ్వు దానికి ఎగ్జామినేషన్ కష్టపడి చదివితే దాని ప్రకారం మార్కులు వస్తుంటే నువ్వు చదువుతావు. అలా కాకుండా మ్యానిపులేట్ చేసి మార్కులు తెచ్చుకున్నావు ఎందుకు చదువుతావు? మ్యానిపులేషన్ మీద ఆలోచిస్తావు. ఇది కూడా అంతే కదా.